మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. గర్భాశయం తీసాక సెర్విక్స్ కూడా తొలగిస్తారు కదా, అప్పుడు ఎట్లా హెల్త్ ఇష్యూస్? ఇది గర్భాశయం తీసే దాంట్లో రెండు రకాలు ఉంటాయండి. టోటల్ హిస్టెక్టమీ, సబ్ టోటల్ హిస్టెక్టమీ. టోటల్ అంటే గర్భసంచి దాని ద్వారం రెండు తీసేస్తారు. సబ్ టోటల్ అంటే గర్భసంచి తీసేసి ఆ కిందనున్న సర్విక్స్ ద్వారాన్ని వదిలేస్తారు. ఈ సబ్ టోటల్ ఎవ్వరు చెయ్యరు. చేసిన వాళ్ళందరూ టోటలే చేస్తాం. ఎందుకంటే సబ్ టోటల్ చేసేటప్పుడు ఆ సర్విక్స్ వదిలేస్తే మళ్ళీ దాంట్లో పుండ్లు, క్యాన్సర్లు రావచ్చని మొత్తంగా తీసేస్తాము. లేదంటే ఆ పైన తీసేసి సర్విక్స్ కొంచెం వదిలేస్తే తర్వాత ప్రాబ్లం వస్తే తీయడం కూడా కష్టమే. సో మొత్తం తీసేస్తాం. సర్విక్స్ గర్భసంచి తీసేసాక వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఇప్పుడే మీకు చెప్పాను, గర్భసంచి తీసాక అండాశయాలకి కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఓవరీస్ కూడా క్షీణించిపోతాయి. సో ఈస్ట్రోజన్ తగ్గిపోయి తొందరగా మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బోన్ వీక్నెస్ రావచ్చు, స్కిన్ డల్నెస్, ఇవన్నీ వెజైనల్ డ్రైనెస్, సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ వెజైనా అంతా ఏదైతే ఉందో అది దానికి సర్విక్స్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎట్లా చెప్పాలి, సర్విక్స్ కి అన్ని లిగమెంట్స్ ఫిక్స్డ్ ఉంటాయండి. ఆ సర్విక్స్ పొజిషన్ లో ఉండడం వల్ల ఈ మానం వెజైనా కూడా పొజిషన్ లో ఉంటుంది. సో వీళ్ళకి సర్విక్స్ తీసేసాక కొన్ని ఇయర్స్ కి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వెజైనా కూడా వీక్నెస్, లాక్సిటీ అయిపోతుంది. అండ్ కింద వెజైనా చుట్టూ ఉండే మజిల్స్, మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు, అవి కూడా వీక్ అయిపోతాయి. సో వెజైనాకు సపోర్ట్ లేక ఆ వెజైనా జారి బయటకు వచ్చేస్తుంది. దాన్ని ప్రొలాప్స్ అంటారు, వాల్ట్ ప్రొలాప్స్ అంటారు. అది ఒక ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, వెజైనా లెంత్ తగ్గిపోతుంది. నార్మల్లీ వెజైనా లెంత్ 10 to 12 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది మనకి సర్విక్స్ తీసేసి కుట్లేసినప్పుడు ఎంతో కొంత లెంత్ తగ్గుద్ది. ఆ లెంత్ తగ్గినప్పుడు కొంతమందికి అయ్యాక, గర్భసంచి తీసేసినాక అయ్యే ఇంటర్కోర్స్ టైంలో వాటిలో కూడా పెయిన్ఫుల్, బాగా ఎక్కువ డ్రైనెస్ అలాంటివి కూడా ఉండొచ్చు. అండ్ ఈ సర్విక్స్ ఉన్నప్పుడు కన్నా సర్విక్స్ తీసేసాక కొంతవరకు వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా కొంతవరకు తగ్గచ్చు. అంటే కొందరైతే నాకు లేనే లేదని చెప్తున్నారు. తగ్గచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా సార్, ఇది ఆర్గాజమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లైటోరిస్ వల్ల రావచ్చు, వెజైనా వల్ల రావచ్చు, సర్విక్స్ వల్ల రావచ్చు, అండ్ మెంటల్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్ల కూడా రావచ్చు. సో ఇందులో సర్విక్స్ ఏదైతే ఉందో దాని వల్ల వచ్చే ఆర్గాజమ్స్ వీళ్ళకి సర్వీస్ తీసేయడం వల్ల అన్నవి రావు. ఈ మధ్య మ్యామ్ ఈ డిజైనర్ వెజైనా ఆపరేషన్స్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఇది నైతికంగానా, లేదంటే అసలు హెల్త్ పరంగా వదిలేసి డిజైనర్ ఇదేంటండి ఈ ఆపరేషన్? ఇది వెజైనోప్లాస్టీస్ అంటారండి. డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి ఇందులో. లేబియోప్లాస్టీ, వెజైనోప్లాస్టీ అని. లేబియోప్లాస్టీ అంటే ఏంటంటే, వెజైనా ఓపెనింగ్ దగ్గర ఉండే లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లేబియా మిజోరా, లేబియా మినోరా అంటాం. సో బయటకు ఉండే లిప్స్ ని. ఇది చాలా మంది ఎస్పెషల్లీ టీనేజర్స్ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు చూసే ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ కానీ ఏదైనా కానీ వాళ్ళు చూసి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే కంపేర్ చేసుకుని ఇది నార్మల్ అని ఒక నార్మ్ పెట్టేసుకుంటున్నారు. ఇట్లా ఉంటే నార్మల్, ఇట్లా ఉంటే అబ్నార్మల్, ఇట్లానే ఉండాలి. ఆ కంప్లెక్షన్ కానీ, అక్కడ కలర్ షేడ్ కానీ, లేదంటే లెంత్ ఆఫ్ లిప్స్ అనింది కానీ, ఇట్లా లేదు అంటే మనది అబ్నార్మల్గా ఉంది, ఇలా ఉండడం కరెక్ట్ ఏమో, ఇలా ఉంటే అపీలింగ్గా ఉండదేమో, మన పార్ట్నర్కి నచ్చదేమో అనుకుని వాళ్ళు ఇంటర్కోర్స్ స్టార్ట్ చేయడానికి ముందే దాన్ని కరెక్ట్ చేసుకుందామని కొంతమంది, లేదంటే స్టార్ట్ చేశాక ఇది కరెక్ట్ కాదేమో, కరెక్ట్ పర్ఫెక్షన్ ఇలా ఉండాలని కొంతమంది వాటికి రిపేర్ కోసం వస్తున్నారు. వీటిని లేబియోప్లాస్టీ అంటారు. అంటే రెండు లిప్స్ ఒకటేలాగా ఉండాలి అని దానికోసం సర్జరీ చేయించుకోవడానికి వస్తారు. ఇది యాక్చువల్లీ కరెక్ట్గా చూస్తే మెడికల్లీ రెండు లిప్స్ ఒకటేలాగా ఉండాలని లేదు. అవి డిఫరెంట్ సైజెస్లో అబ్నార్మల్గా ఉండొచ్చు. వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే యాజ్ అ ప్రోటోకాల్ వైజ్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ థాట్ ప్రాసెస్ చూసి అది కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. బికాజ్ డాక్టర్స్ అలా చేయరేమో. అయ్యో చెయ్యాలి, లేదు ప్రోటోకాల్ వైజ్ చేయాలి, అది మేమైతే చేస్తాం. సో మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎలా ఉన్నారో ద వే యు ఆర్, ఇట్ ఈస్ లైక్ దాట్, బ్యూటిఫుల్, అదే నార్మల్. ఓకే, దీన్ని మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, ఎందుకంటే ఉన్నది న్యాచురల్ గా ఉంది, మళ్ళీ మీరు సర్జరీ ఒకసారి స్కాల్పెల్ పడిందంటే డెఫినెట్ గా మళ్ళీ హీలింగ్, స్కారింగ్, దానివల్ల పెయిన్ఫుల్, మళ్ళీ పార్ట్నర్తో కలిసినప్పుడు చాలా పెయిన్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఇలాగే వెజైనోప్లాస్టీ, వెజైనాలో కూడా వాళ్ళకి బాగా వెజైనల్ లూజనింగ్, వెజైనల్ టైట్నింగ్. ఈ వెజైనల్ లూజనింగ్ అయితే ఉందండి, ఎందుకంటే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి
బేబీ వెజైనా నుంచి రావడం వల్ల చాలా లాక్స్ అయ్యి ఎక్కువ లూజ్ అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు డెలివరీ తర్వాత ఇమ్మీడియట్గా ఆ వెజైనా చుట్టూ ఉన్న మజిల్స్ని టైట్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటాం, లేదా దీన్ని పోస్ట్ డెలివరీ రీహాబిలిటేషన్ అంటారు. ఇది చాలా మందికి తెలియక చెయ్యరు. చేయకపోతే ఆ మసిల్స్ అన్ని లాక్స్ అయిపోయి లూజ్ అయిపోయి తుమ్మిన దగ్గర యూరిన్ లీక్ అవడం, వెజైనా కొంతవరకు జారడం, యూరిన్కి వెళ్ళేప్పుడు ఇబ్బంది రావడం ఇలాంటివి రావచ్చు. అలాగే నెగ్లెక్ట్ చేసి సెకండ్ బర్త్కి వెళ్ళిపోతారు. సెకండ్ టైం డెలివరీ అయినప్పుడు ఇంకా లూజ్ అయిపోతుంది. ఇంకా లూజ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటంటే దెన్ దే రియలైజ్ చాలా లూజ్ అయిపోయింది అని. అంటే వాళ్ళు పార్ట్నర్తో కలిసినప్పుడు వాళ్ళకి హ్యాపీగా లేకపోవడము, పార్ట్నర్ హ్యాపీగా లేకపోవడము, అప్పుడు వాళ్ళు వచ్చి మేడం ఇట్లా ఉంది దీనికి ఏమైనా చేయొచ్చా అని అడిగితే అప్పుడు మనం ఎగ్జామిన్ చేసి ఎంత లూజ్ ఉందా అని బట్టి 2 fingers లూజా 3 fingers లూజా అనేది ఎగ్జామిన్ చేసుకుని అండ్ ఆ వెజైనా డ్రైనెస్ ఉందా ఏంటి అని చూసి దాని ప్రకారం టైట్నింగ్ అనేది చేయొచ్చు. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి టైట్నింగ్లో. ఒకటి లేజర్. లేజర్ టైట్నింగ్ ఏంటంటే ఏమి ఇందులో మనం కట్టివ్వం, అంటే మనం బ్లేడ్ యూజ్ చేయకుండా లేజర్ ఎనర్జీతోనే టైట్నింగ్ చేస్తాం. అది కొంతవరకు లేజర్ ఎనర్జీతో చేసే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి 2-3 సిట్టింగ్స్ మినిమం అవసరం పడుతుంది. ఎలాగైతే హెయిర్కి పిఆర్పి చేయించుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎవ్రీ మంత్ సెషన్స్ తీసుకోవాలి గ్రోత్ కోసం, హెయిర్ గ్రోత్, అట్లానే దీనికి కూడా 2-3 సెషన్స్ టైట్నింగ్ కావాలి. సేమ్ టైంలో వెజైనా చుట్టూ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవడానికి మనం ఒక చైర్ సెషన్స్ అని ఇస్తాం, అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా బాగా లూజ్ ఉన్న వాళ్ళకి ఈ లేజర్ టైట్నింగ్ కూడా పనిచేయదు. సో వాళ్ళకి కట్ చేసి అక్కడ కొంచెం స్కిన్ కట్ చేసి ఏదైతే బాగా లాక్స్ అయిపోయి ఉందో టిష్యూ దాన్ని తొలగించి మళ్ళీ కుట్లు అనేది వేస్తాం. కానీ మళ్ళీ కుట్లు వేసినప్పుడు అది హీల్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ అది హీల్ అయ్యాక పార్ట్నర్తో కలిసినప్పుడు పెయిన్ వస్తుంది. స్కారింగ్ అయితే అది ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ కుట్లు వేసేదనేది కొంచెం డెఫినెట్గా వాళ్ళకి తర్వాత పెయిన్ఫుల్ ఉండొచ్చు, రికవర్ అవ్వచ్చు, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అట్లాగే మ్యామ్ ఈ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేది ఒకటి తెలుసుకునే షాక్ తిన్నా. అసలు అంటే ఇట్లా కూడా ఉంటుందా, ఈ నాగరిక ప్రపంచంలో ఇలా జరుగుతుందా అని షాక్ తిన్నాను. అది మన దేశంలో కూడా ఉందా మ్యామ్? అది ఎట్లా చేస్తారు? ఫార్చునేట్ గా మన దేశంలో లేదండి. ఫార్చునేట్ గా అన్ని వేరే కంట్రీసే, అవుట్ సైడ్ ఇండియాలోనే ఉన్నాయి. నేను కూడా ఈ 15-16 years లో ఎప్పుడు కూడా యాక్చువల్లీ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ చూడలేదు, బట్ డెఫినెట్లీ చదివాను, దాని గురించి చాలా విన్నాను. సో ఇది యూకే, యుఎస్ అలాంటి కంట్రీస్లో చాలా ఎక్కువ. అక్కడ చెయ్యరు, అది వేరే ఆఫ్రికన్ కంట్రీస్లో అవుతుంది. అసలు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే ఏంటి? మ్యూటిలేషన్ అంటే ఏదైనా నార్మల్గా ఉన్నదాన్ని మనం ధ్వంసం చేయడం, పాడు చేసేయడం, ధ్వంసం చేయడాన్ని మ్యూటిలేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఫీమేల్ జెనటేలియా అంటే ఏంటి? మన వెజైనా చుట్టూ ఉన్న స్కిన్ని లేబియా అంటారు, ఓకే, లిప్స్ అంటారు, లేబియా లిప్స్, లేబియా మినోరా, లేబియా మిజోరా అని 2 ఉంటాయి. సో ఇది కొన్ని కల్చర్స్లో ఆఫ్రికా, నైజీరియా, సుడాన్ ఇలాంటి ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఆ కల్చరల్ టెబూస్లో ఏమని ఉంటుంది, విమెన్ అన్న వాళ్ళు మెన్తో కలవడం సిన్ అన్నది ఒక రకమైన కల్చర్ అండ్ టబు. సో ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆ లిప్స్ అనేది టై చేసేస్తారు. ఒక్కసారి లిప్స్ అనేది టై చేసేస్తే ఇంకా వెజైనా అనేది క్లోజ్ అయిపోతుంది. సో వెజైనా క్లోజ్ అయిపోతే ఇంకా పెనిట్రేషన్ అంటే పార్ట్నర్తో కలవడం అనేది జరగదు. కానీ దీంట్లో చిన్న సింపుల్ లాజిక్ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే యూరిన్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి అదే దారి, మెన్స్ట్రువల్ బ్లడ్ అంటే పీరియడ్స్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి అదే దారి. సో ఆ రకంగా విమెన్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఇందులో 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే జస్ట్ క్లైటోరిస్ అని ఒక పార్ట్ ఉంటుంది, ఆ ఎరోజల్ కోసం లేదా ఎక్కువ వాళ్ళకి ఆర్గాజం రావడం కోసం కావాల్సింది, అది ఒక్కటి కట్ చేస్తారు కొంతమంది లేబియాని స్టిచ్ చేసేస్తారు. కట్ చేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు, స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా ఇప్పుడు మన కంట్రీలో కూడా పియర్సింగ్, టాటూయింగ్ అంటారు, రింగ్స్ అవి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్, దాన్ని మీరు నిజంగా ఇండికేటెడ్ లేకుండా చేస్తే అవి ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటారు. అంటే నిజంగా ఏదో దెబ్బ తగిలి రిపేర్ చేస్తే అది మెడికల్లీ రిక్వైర్డ్. సో ఇలా మెడికల్లీ రిక్వైర్మెంట్ లేకుండా ఏదైనా చేయడం జెనటేలియా ఫీమేల్ జెనటేలియా మీద చేయడాన్ని ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంట. ఇది చేసినప్పుడు ఆ ప్రొసీజర్ ఎనస్థీషియాలో చేయొచ్చు, ఎనస్థీషియా లేకుండా చేయొచ్చు. సో అదొక పెద్ద సైకలాజికల్ ట్రామా. చిన్నపిల్లలు ఎవరికైతే అది చేశారో వాళ్ళకి దాని ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ టైంలో ఆ దారి క్లోజ్ అయిపోవడం వల్ల బ్లడ్ వెజైనాలో కలెక్ట్ అవ్వడం, పెయిన్ఫుల్గా ఉండడం, ఆ బ్లడ్ వెనక్కి వెళ్ళి యూట్రస్లో ట్యూబ్స్లో కూడా హామ్ అవ్వడం,
యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండడం, ఆ వెజైనా చుట్టూ ఉన్న ఏరియాస్లో ఎక్కువ సిస్ ఫామ్ అవ్వడం, వేరే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అండ్ లేటర్ ఆన్ పెద్ద అయ్యాక వాళ్ళకి మ్యారేజ్ చేశాక పార్ట్నర్తో కలిసేటప్పుడు కలవలేకపోవడం, అప్పుడు వచ్చి దాని రివర్సల్ సర్జరీ కోసం అడగడం. లేదు బై ఎనీ ఛాన్స్ వాళ్ళకి చిన్న హోల్ ఉండి పార్ట్నర్తో కలిశారు అనుకుంటే ఆ కలిసినాక తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందులు పడ్డం, డెలివరీ టైంలో మళ్ళీ దాని రిపేర్ అనేది చేయడం, ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఎక్కువ మన కంట్రీలో లేవు. మైగ్రెంట్స్ ఫార్చునేట్లీ మన దగ్గర లేవు. మైగ్రెంట్స్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్, సుడాన్ అటు సైడ్, నైజీరియా వాళ్ళు ఎక్కువ UK US వెళ్తారు కాబట్టి అటు సైడ్ ఎక్కువ యూజువల్గా ఇవన్నీ చూస్తూ ఉంటారు.